జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమహస్వే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధములో 8 అధ్యాయంలో 10 దాకా అయింది. మనం 11 చెప్పుకుంటున్నామమ్మా. పురుషావయవైర్లోకాః సపాలాః పూర్వకల్పితాః లోకైర్యముష్యావయవాః సపాలైరితి శుశ్రుమా. ఓ బ్రాహ్మణోత్తమ, విశ్వపు సమస్త లోకములు తమ పాలకులతో సహా విరాట్ పురుషుని బ్రహ్మాండముకు దేహపు వివిధావయవముల ఎందు నిలిచేన్నట్లుగా పూర్వము వివరించబడినది. వివిధ లోకములు విరాట్ పురుషుని బ్రహ్మాండముకు దేహముందు నిలిచి ఉండవలసినవని నేను వినియుంటిని. కానీ వాని నిజస్థితి ఎట్టిది? దయచేసి మీరది వివరింపగలరా? యావాన్ కల్పో వికల్పో యథా కాలోను మీయతే భూత భవ్య భవశబ్ద ఆయుర్మానం చ యత్సతః. దానితో పాటు సృష్టి లయముల నడుమగల కాల పరిమాణమును గూర్చి, అనుబంధ సృష్టులను గూర్చి, భూత భవిష్యత్ వర్తమానముల పేరున సూచింపబడు కాల స్వభావమును గూర్చి దయతో వివరింపుడు. విశ్వమందర వివిధ లోకములందు గల దేవతలు, మానవాది వివిధ జీవుల ఆయు పరిమాణమును గూర్చి వివరింపుడు. వివిధ లోకములందరి జీవులతో సహా విశ్వమునకు మరియు దాని సమస్త సంపత్తికి ఆయు పరిమాణమును సూచించుటకే కాలపు భూత భవిష్యత్ వర్తమానముల నడి అంశములు ఉన్నవి. కాలస్యానుగతిర్యాతు లక్ష్యతేన్మే బృహత్యపి యావచ్చ కర్మగతయో యాతృషీ ద్విజసత్తమా. ఓ ద్విజసత్తమా, హ్రస్వ దీర్ఘములకు వివిధ కాల పరిమాణముల కారణమును గూర్చి, కర్మగతమైనటువంటి కాలపు ఆరంభమును గూర్చి దయతో వివరింపుడు. యస్మిన్ కర్మ సమావయో యథా ఏనోపగృహ్యతే గుణానాం గుణినాం చైవ పరిణామమభీప్సతాం. భౌతిక ప్రకృతి యొక్క వివిధ గుణముల నుండి ఉత్పన్నమవుతున్న ప్రోగుపడటి ఫలములు వాంఛితులకు జీవుని దేవతల మొదలుగా అత్యల్ప జీవుల వరకు గల వివిధ జీవజాతుల యందు ఉద్ధరించుచు లేదా పదము కావించుచు ఏ విధముగా తమ ప్రభావమును చూపునో దయతో వివరింపుడు అని అడుగుతున్నారు. ప్రకృతి గుణములకు లోబడి ఉండేటి సమస్త కర్మల చర్యలు మరియు ప్రతి చర్యలు సూక్ష్మరూపమునందు కానీ లేదా బ్రహ్మాండముకు రూపమును కానీ ప్రోగుపడుచుండును. ఆ విధముగా ప్రోగుపడిన వాని ఫలితము అంతే నిష్పత్తిలో ప్రకటితమవుతుండును. అట్టి చర్య ప్రతి చర్యలు ఏ విధముగా సంభవించుచుండును, వాటి విధానములు ఏమిటి, ఏ నిష్పత్తిలో విపంచేయును అనునవే బ్రాహ్మణ శ్రేష్ఠులకు సుఖదేవ గోస్వామిని పరీక్షణ్ మహారాజు అడిగిన ప్రశ్నల అంశములు. ఉన్నత లోకములు అంటే స్వర్గలోకవాసులు వాసస్థానము, అందరి జీవనము అంతరిక్షవాహనములను బలము చేయగాక అనుభవరాహిత్యము గల శాస్త్రవేత్తలు నేడు తలచుదానికి భిన్నముగా సత్వగుణమునందు మనరించిన కర్మల కారణమున పొందబడును. ప్రస్తుతము మనము జీవించుతున్న ఈ లోకమందు మిగుల సౌభాగ్యవంతులకు పౌరులు గల దేశమున విదేశీయులు ప్రదేశమును నిర్బంధములుండును.
ఉదాహరణకు తక్కువ సౌభాగ్యవంతము దేశముల నుండి వచ్చిన వారికి అమెరికా ప్రభుత్వము పెక్కు నిర్బంధములను విధించి ఉన్నది. అమెరికా వాసులు తమ సంపత్తిని సౌభాగ్యమును అమెరికా పౌరునిగా యోగ్యతను బడైన ఏ విదేశీయునితో పంచుకొనుకుంటుటయే అందులోకి కారణము. అదే విధముగా అధిక మేధావంతులకు జీవులు వసించు ఏ లోకమునందైనను ఇదే మనస్తత్వం నెలకొని ఉన్నది. ఉన్నత లోకములందరి జీవన స్థితులు అన్నీ సత్వగుణ సమన్వితములై ఉండును. కనుక చంద్రలోకము, సూర్యలోకము, శుక్రలోకము వంటి ఉన్నత లోకములందు ప్రవేశింపగోరువారు పూర్తి సత్వగుణపు కర్మ ద్వారా యోగ్యతను పడవలసి ఉన్నది. ఈ లోకమందలి మనుజుని విశ్వపు ఉన్నత స్థానములకు ఉద్ధరింపజేయుటకు యోగ్యుని కావించు సత్వగుణ కర్మల వంతుపైననే పరీక్షణ్ మహారాజు విచారణలు ఆధారపడి ఉన్నవి. మనము ప్రస్తుతము వసించు లోకమందు మంచి కర్మలచే యోగ్యుడు కాకుండా మనుజుడు సంగమునందు ఉన్నత స్థితిని సాధింపజాలడు. ఉన్నత న్యాయస్థానపు న్యాయాధికారి పదవిని ఎవడునూ బలవంతముగా ఆ పదవికి యోగ్యుడు కాకనే ఆక్రమింపజాలడు. అదేవిధముగా ఈ జీవితమునందు సత్వగుణ కర్మలచే యోగ్యతను పడేయకుండా ఎవ్వరును ఉన్నత లోకమునందు ప్రవేశింపజాలరు. రజస్తమో గుణపు అలవాట్లు కలిగిన వారు కేవలము ఎలక్ట్రానిక్ యంత్రాంగ సహాయమున ఉన్నత లోకములందు ప్రవేశించు అవకాశమే లేదు. భగవద్గీత 9:2-5 వచనము అనుసరించి ఊర్ధ్వలోకములకు అంటే స్వర్గలోకములకు చేర తమను యోగ్యులను చేసుకుని యత్నించు వారలు అతడుకు చేరుతురు. పితృలోకములకు చేర యత్నించే వారలు అతడికి ఎగుతురు. అదేవిధముగా ధరిత్రిపై జీవన పరిస్థితులను మెరుగుపరుచుకొని యత్నించే వారలు దానిని సాధించగలరు. ఇక భగవద్ధామమును చేరే కార్యమునందు నియుక్తులైన వారు ఆ ఫలితమును సాధింతురు. సప్తగుణకర్మపు వివిధ ప్రతి చర్యలు సాధారణముగా భక్తిని కూడిన పూర్వకర్మలగును. భక్తిని కూడిన జ్ఞాన సముపార్జనగను, భక్తిని కూడిన యోగ సాధనగను అంత్యమున ఏ విధముకు సప్తగుణముతోనూ మిళితం కానట్టి విశుద్ధ భక్తియుక్త సేవగను పిలువబడును. ఈ విశుద్ధ భక్తియుక్త సేవ దివ్యమై ఉండి పరాభక్తిగా పిలువబడును. అదొక్కటే మనుషునికి దివ్యముకు భగవద్ధామమును ఉద్ధరించగలదు. ఆ దివ్యధామము పురాణ కల్పితమెన్నడనూ కాదు. పైగా చంద్రుడు ఎంతటి వాస్తవమో అంతటి వాస్తవమే ఉన్నది. భగవద్రాజ్యమును స్వయము భగవానుని అవగతము చేసుకున్నట్టుకు మనుజుడు దివ్య గుణములను కలిగి ఉండవలెను. తర్వాత పాతాళకకు భుగ్యమగ్రహ నక్షత్ర భూభృతాం సరస్సముద్రద్వీపానాం సంభవైచ తదోకసాం. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, విశ్వమందరి గ్రహములు, ఊర్ధ్వలోకములు, 4 దిక్కులు, ఆకాశము, లోకములు, నక్షత్రములు, పర్వతములు, నదులు, సముద్రములు, ద్వీపములు, వాటితో పాటు వాని అందరి వివిధ రకముల నివాసులు అని వాని సృష్టి ఏ విధముగా జరుగునో దయతో వర్ణింపురు. వివిధ రకములు భూమ్యాదుల యందు వసించు వారు భిన్నముగా నెలకొని ఉన్నారు. అన్ని రకములుగా వారందరూ సమానముగా లేరు. స్థలవాసుల జలవాసులకు లేదా ఆకాశవాసులకు భిన్నులై ఉన్నారు. అదే విధముగా ఆకాశమందరి వివిధ లోకముల నక్షత్రముల వాసులు ఒకరి నుండి ఒకరు భిన్నులై ఉన్నారు. భగవన్నియముల కారణమున ఏ ప్రదేశము కూడా శూన్యముగా లేదు. కానీ ఒక స్థానముందు గల జీవులు ఇతర స్థానము జీవులకు భిన్నముగా ఉన్నారు. మానవ సంఘమునందును, అడవుల యందు లేదా ఎడారి ప్రాంతమునందు వసించువారులు, నగర గ్రామములందు వసించువారులకు భిన్నులై ఉందరు. వారి గుణములను అనుసరించి వారట్లు కావింపబడిరి. ప్రకృతి నియమములు అట్టి పొందిక ఏమాత్రము అంధప్రాయము కాదు. దాని వెనుక గొప్ప ప్రణాళిక కలదు. వీనన్నింటినీ చక్కగా అవగాహన అనుసరించి ప్రామాణికముగా వివరించమని పరీక్షణ్ మహారాజు మహర్షికు సుఖదేవ గోస్వామి అర్థించుతున్నారు.
ప్రమాణమండకోశస్య బాహ్యభ్యంతరభేదతః మహతాం చానుచరితం వర్ణాశ్రమ వినిశ్చయ. విశేష వేదముల ప్రకారము విశ్వం యొక్క బాహ్యాభ్యంతర పరిమాణమును కూర్చేవు, మహాత్ముల స్వభావమును మరియు కర్మల కూర్చేవు, దానితో పాటు వివిధ వర్ణాశ్రముల లక్షణములను కూర్చేవు దయతో వర్ణింపుడు. పరీక్షిన్ మహారాజు విలక్షణమగు కృష్ణ భక్తుడు ఆ దేవదేవునిచే రచింపబడిన సృష్టి యొక్క పూర్ణ ఆవశ్యకతను ఎరుగుటయందు అతడు ఆతురతను కలిగి ఉన్నాడు. విశ్వరూపపు బాహ్యాభ్యంతరములను అతడు ఎరుగగోరి ఉన్నాడు. దీనినంతటినీ ఎరుగుట నిజమైన జ్ఞాన పరిశోధకునికి సరిపోవునదే అయి ఉన్నది. భగవద్భక్తులు కేవలము తమ భావనలతోనే సంతృప్తి చెందునని అభిప్రాయమును కలిగి ఉండేది వారు పరీక్షణ్ మహారాజు విచారణ యందు చక్కని పాఠములను కనుగొనగలరు. ఏదేని విషయమును నిజముకు పరిపూర్ణత్వమునందు ఎరుగుటలో విశుద్ధ భక్తుడు ఎంతటి విజ్ఞానాసువై ఉండునో వారు గాంచవచ్చును. నవీన శాస్త్రజ్ఞుడు విశ్వపు లోపల ఆకాశమును ఎరుగటయందే అసముద్రై ఉన్నాడు. ఇక విశ్వమును ఆచ్ఛాదించినటువంటి ఆకాశమును గూర్చి వేరుగా పలుకున్నదేమున్నది? పరీక్షణ్ మహారాజు కేవలము భౌతిక జ్ఞానముతోనే సంతృప్తి చెందుటలేదు. మహాత్ముల అంటే భగవద్భక్తులు స్వభావము మరియు కర్మల గూర్చి అతడు జిజ్ఞాసువై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుని మహిమలు ఆ దేవదేవుని భక్తుల మహిమలు రెండు కలిపి ఈ పూర్ణ శ్రీమద్ భాగవత జ్ఞానము తయారవుతున్నది. శ్రీకృష్ణుని జనని అతని సౌందర్యముచే పూర్తిగా ముక్తి అయి అతడెంత మట్టి తిననాడని నోరు తెరచి చూసినప్పుడు యశోదమ్మ గారు చిన్నవాడి నాన్నగారు చెప్పినమంటే ఆ దేవదేవుడు సమస్త సృష్టిని తన నోటి ఎందు చూపెను. అనగా భగవత్కరుణచే భక్తులు విశ్వమందై సమస్తమును ఆ దేవదేవుని నోటి ఎందే గాంచగలరు. ఆవిడ అంటుంది కదా, నే యశోదాదేవిను కాను అంటుంది పర్వతంలో పద్యంలో. ఆవిడికి ఆ నోటి తెచ్చి చూపించినప్పుడు సమస్త సృష్టి మొత్తం కనబడిపోయింది ఆవిడికి ఆ నోటి ఎందు. అలాగే 4 వర్ణములు 4 గాత్రములు అనే శాస్త్రీయ విభాగముల యొక్క మూల ప్రయోజనమును గురించి వ్యక్తిగత గుణపు ఆధారము ఇచ్చట విచారించబడినది. 4 విభాగములు అచ్చము దేహము యొక్క 4 విభాగములు వంటివి. దేహపు అంశములు దేహములకు అభిన్నమైన స్వతహా అవి కేవలము భాగములు మాత్రమే. 4 వర్ణములు 4 ఆశ్రముల శాస్త్రీయ విధాన ప్రాముఖ్యము అది భక్తి యోగము యొక్క పురోభివృద్ధిని అనుసరించే అట్టి మానవ సంఘములోని శాస్త్రీయ విభాగముల విలువ నిర్ధారించబడును. ప్రభుత్వమునందు కొలువు పొందిన ఎవడైనను రాష్ట్రపతితో సహా సంపూర్ణ ప్రభుత్వమునందరి అంశయ్యుండును. ప్రతి ఒక్కడు ప్రభుత్వ సేవకుడుగానే కానీ ఎవడునూ స్వయముగా ప్రభుత్వము కాలేడు. దేవదేవుని ప్రభుత్వమునందు సకల జీవుల స్థితి అదియే. భగవాను దివ్యస్థానము కృత్రిముగా ఎవరును ఆక్రమింపజాలరు. కానీ ప్రతి ఒక్కరూ ఆ పూర్ణత్వపు ప్రయోజనము సిద్ధింపజేయుటకే ఉద్దేశింపబడి ఉన్నారు. అది ప్రధానమంత్రిగా ఉన్నారంటే మరి దేశాన్ని దేవుడేట. రాజు అంటే దేవుడే, మొత్తం ప్రపంచాన్ని పరిపాలించేవాడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ప్రతివారు ప్రతి మనిషిలో అందరిలో కూడా ఆ విచక్షణ ఇది ఉన్నప్పుడు రాజ్య పరిపాలన సస్యశ్యామలంగా ఏ రకమైన లోటు లేకుండా అన్ని రకాలుగా సుభిక్షంగానే ఇక వర్షాలు తగ్గబడి అన్ని పంటలు బాగా పండి అన్ని ఇదిగా ఉండి జనాలు ఆరోగ్యంగా ఉండి అన్నీ ఉన్నప్పుడు ఏ రకమైన లోటు లేకుండా ఉంటుంది. అటువంటి పరిపాలన యథా రాజా తథా ప్రజ, రాజు పరిపాలించే పరిపాలన బట్టి ఉంటుందిట. అంచేత అక్కడ విచక్షణ ఆ భగవంతుడి యొక్క పరమ కటాక్షంతో ఉన్నప్పుడు ఆ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. యుగాని యుగమానంచ ధర్మో యచ్చ యుగే యుగే అవతారానుచరితం యథాచర్యతము హరే. సృష్టి అందరి వివిధ యుగములను గూర్చియు ఆ యుగముల పరిణామమును గూర్చియు దయతో వివరింపుడు. దీనితో పాటు వివిధ యుగములందు శ్రీహరి అవతార కర్మలను గూర్చియు నాకు తెలుపుడు.
శ్రీకృష్ణ భగవానుడు ఆదిదేవుడు. అవతారములు అతనికి అభిన్నమైనను అతని నుండి ఉద్భవించుతున్నవి. అట్టి అవతారముల వివిధ కర్మలను గూర్చి పరీక్షిన్ మహారాజు ఘనుడును విద్వాంసుడును అగు సుఖదేవస్వామిని ప్రశ్నించుతున్నాడు. ప్రామాణిక శాస్త్రముందు వర్ణింపబడిన కర్మల ద్వారా భగవదవతారము అంతటా స్థిరపడగలదు. సామాన్య మానవుని మనోగత్మును అనుసరించుచు భగవదవతారమును చౌకబారుగా అతడు అంగీకరింపకోరలేదు. అందుకు భిన్నముగా అతడు వేదవాక్యమునందు పేర్కొనబడి సుఖదేవ గోస్వామి వంటి ఆచార్యునిచే ధ్రువపరువబడిన లక్షణముల ద్వారా భగవదవతారము అంగీకరింపకోరెను. ప్రకృతి నియమములతో బద్ధుడు కాకుండా తన ఆంతరంగిక శక్తి ద్వారా భగవానుడు అవతరించును. తత్కారణమున అతని కర్మలు సైతము అసాధారణముగా నుండును. ఆ దేవదేవుని విశేష కర్మలు పేర్కొనబడి ఉన్నవి. పూర్ణత్వ స్థాయిలో ఉన్నందున భగవానుని కర్మలు స్వయం భగవానుడనే అంశములు సమానమై ఉన్నవి. కనుక భగవత్కర్మలను శ్రవణము చేయుట అనగా భగవానునితో ప్రత్యక్ష సాంగత్యమును పొందుటయేని భావము. ఇక భగవానునితో ప్రత్యక్ష సాంగత్యం అనగా భౌతిక కల్మషము నుండి శుద్ధిపడుటే అని భావము. ఈ విషయమును గత సంపుటమునందు ఇదివరకే మనము చర్చించి ఉన్నాము. తర్వాత నృణాం సాధారణో ధర్మ సవిశేషచ్చ అతుషః శ్రేణీనాం రాజసీనాం చ ధర్మ కృచ్ఛేగ జీవతాం. మానవుల సాధారణ ధర్మములు, వారి విశేష విద్యుక్త ధర్మములు, సామాజిక శ్రేణులు మరియు రాజఋషుల వర్గీకరణము కష్టమునందున్న వాని ధర్మము అని వాని దయతో వివరింపుడు. అన్ని తరగతులకు చెందిన మానవులు వారు ఎవరైనప్పటికీ సాధారణ ధర్మం భక్తియుత సేవయే. చివరికి జంతువులను సైతము భగవానుని భక్తి ఎందు నెలకొల్పవచ్చును. శ్రీరామచంద్రుని పరమ భక్తులకు ఆంజనేయ స్వామి దానికి చక్కని ఉపమానము నెలకొల్పి ఉన్నారు. ఇదివరకే చర్చించినట్లు నిజ భక్తుల నేతృత్వమున చరించడం పడనిచో కొనజాతి వారు అటవికులు సైతము భక్తి యోగమునందు నియుక్తులు కావచ్చును. నారదుని ఉపదేశమునకు ఒక వేటగాడు పరమ భక్తులైన వృత్తాంతము స్కంద పురాణమును వర్ణింపబడినది. అనగా శ్రీకృష్ణ భగవాను భక్తి ఎందు ప్రతి జీవుడు సమానముగా పాలు పంచుకొనవచ్చును. వివిధ దేశముల దృష్ట్యా వివిధ సాంస్కృతిక పరిస్థితుల దృష్ట్యా అంగీకరింపబడే ధర్మ సిద్ధాంతములు మానవుని సాధారణ ధర్మం ఎన్నడూనూ కానేరవు. వారికి గల మూల నియమము భక్తి యోగమే. ఏదేని ఒక ధర్మ సిద్ధాంతము భగవాను సర్వాధిపత్యమును అంగీకరించకపోయినప్పటికీ ఆ ధర్మ సిద్ధాంతము నాయకుడు ఏర్పరిచిన క్రమశిక్షణ నియమములను మాత్రము అనుయాయులు అనుసరించవలసిండను. అట్టి నాయకుడు ఎన్నడూ పరమనేత కాజాలడు. ఏదియో కొంత తపోనిష్టలను కావించిన పిదప అతడు అట్టి నాయకుని స్థానమునకు వచ్చుటే అందులో కారణము. కానీ నాయకుడగుటకు భగవానుని మాత్రము అట్టి నియమ పాలన అవసరము లేదు. శ్రీకృష్ణ భగవానుని కర్మల యందు అది మనము గాంచే ఉన్నాము. జీవనోపాధి నియమములను అనుసరించి ఉండడి సంఘములోని వర్ణాశ్రమ ధర్మములు సైతము భక్తి యోగ నియమంపై ఆధారపడి ఉండును. మనుడు తన విద్యుక్త ధర్మఫలము శ్రీకృష్ణ భగవానుని భక్తితో సేవకై అర్పించడం ద్వారా అత్యున్నత జీవన పూర్ణత్వమును బడైనని భగవద్గీత ఎందు తెలుపబడినది. భక్తి యోగం అనుసరించే వారు ఎన్నడూను కష్టములకు గురికారు. భక్తి యోగమును అనుసరించేవారు ఎన్నడూను కష్టములకు గురికారు. అది త్రికర్మ శుద్ధిగా మనస వాచ కర్మణ మనం ఏ రూపంలో భగవంతుని ప్రార్థిస్తున్నామో అది పరిపక్వంగా మనం చేసినప్పుడు అనుసరించినప్పుడు ఎన్నడూను కష్టములకు గురికారు. తత్కారణమున వారి విషయముందు ఆపద్ధర్మమని ప్రశ్నయే ఉదయించదు. పరమ ప్రామాణికుడకు గోదేస్వామి ఈ గ్రంథమునందు వివరించబడినట్లుగా శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగము తప్ప వేరొక ధర్మము లేనే లేదు. ఈ విషయమే వివిధ రూపములలో తెలియజేయబడినది. తత్వానాం పరిసంఖ్యానం లక్షణం హేతులక్షణం పురుషారాధన విధిర్యోగస్యాధ్యాత్మికస్య చ. సృష్టికి సంబంధించిన తత్వమును కూర్చేవు అట్టి తత్వముల సంఖ్య వాని హేతువు
వాని వికాసమును గూర్చి భక్తి యోగ విధానము మరియు యోగ పద్ధతిని గూర్చి దయతో వివరింపుడు అన్నారు. అంచేత మనం మళ్ళా రేపు కంటిన్యూ చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.